హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్వర్స్. ఇండియా మార్కెట్లో మోటో రేజర్ 60 అనే ఫోన్ లాంచ్ అయింది. ఇది ఒకే వేరియంట్లో లాంచ్ అయింది. 8+256GB వేరియంట్ 49,999 రూపాయలు, అంటే 50,000కు లాంచ్ చేశారు. ఇది దీనికైతే కార్డ్ ఆఫర్స్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏం లేవు. ఇది ఈ బడ్జెట్లో మనకు ఏం ఆఫర్ చేస్తుంది అన్నది చూద్దాం. దీంట్లో 6.9 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఎల్టీపీఓ ఆమ్లెడ్ డిస్ప్లే ఉంటుంది. 120 Hz రిఫ్రెష్ రేట్కు సపోర్ట్ చేస్తుంది. అలాగే 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. హై బ్రైట్నెస్ మోడ్లో 2000 నిట్స్ ఉంటుంది. అలాగే HDR10+కు సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక 10-బిట్ ప్యానల్. అలాగే దీనికి ఫ్రంట్ అల్ట్రా థిన్ గ్లాస్ ప్రొడక్షన్తో వస్తుంది. అలాగే కవర్ డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే 3.6 ఇంచెస్ హెచ్డి ప్లస్ ఎల్టీపీఓ పిఓఎల్ఈడి డిస్ప్లే ఉంటుంది. అలాగే 90 Hz రిఫ్రెష్ రేట్కు సపోర్ట్ చేస్తుంది. దీంట్లో కూడా HDR10+కు సపోర్ట్ చేస్తుంది. అలాగే 10-బిట్ ప్యానల్. దీనికి మాత్రం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ ఇస్తున్నారు. అలాగే ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీడియాటెక్ డైమెన్సిటీ 7400X ప్రాసెసర్తో వస్తుంది. దీనికి 2.6 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. అలాగే LPDDR4X ర్యామ్ UFS 2.2కి సంబంధించినటువంటి స్టోరేజ్ ఉంటుంది. దీంట్లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. అలాగే 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ మ్యాక్రో సెన్సార్ ఉంటుంది. అలాగే 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ఇచ్చారు. దీంట్లో అన్ని కెమెరాస్ను ఉపయోగించి 4K 30 FPS వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. అంటే మెయిన్ కెమెరాను ఉపయోగించి, అల్ట్రా వైడ్ కెమెరాను ఉపయోగించి, అలాగే మ్యాక్రోలో కూడా 4K 30 FPS వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ కూడా 4Kలో వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో 4500 mAh బ్యాటరీ ఉంటుంది. 30 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీంట్లో 4500 mAh బ్యాటరీ ఉంది కదా అని తక్కువ అంచనా ఏం వేయకండి. దీంట్లో కవర్ డిస్ప్లేలో దాదాపుగా మనం అన్ని పనులు చేసుకోవచ్చు. కాబట్టి ఇది ఒక ఫుల్ వర్కింగ్ డే రాకపోయినా కూడా ఈవినింగ్ వరకు అయితే మనకు ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఓకే అని చెప్పుకోవచ్చు. అలాగే అడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మాస్కు సపోర్ట్ చేస్తుంది. స్పేషల్ ఆడియోకి సపోర్ట్ చేస్తుంది. అలాగే హైరస్ ఆడియో సర్టిఫికేషన్ కూడా పొందింది. అలాగే దీంట్లో వైఫై 6E బ్లూటూత్ 5.4 వర్షన్ ఉంటుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. NFC ఉంటుంది. ఐఆర్ బ్లాస్టర్ మాత్రం ఉండదు. అలాగే దీంట్లో IP48 రేటింగ్ ఉంటుంది. అంటే కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్, కానీ డస్ట్ రెసిస్టెన్స్ అయితే కంప్లీట్ అయితే కాదు. దీంట్లోకి డస్ట్ కొద్దిగా ప్రొటెక్షన్ తక్కువగా ఇచ్చారు. కాబట్టి ఈ ఫోన్ని వాడాలంటే కొంచెం జాగ్రత్తగా వాడాలి. అలాగే దీంట్లో 16 5G బ్యాండ్స్కు సపోర్ట్ ఉంటుంది. అలాగే USB 2.0 జనరేషన్తోనే వస్తుంది. దీంట్లో అన్ని బాగానే ఉన్నాయి. డిస్ప్లే, కవర్ డిస్ప్లే, అలాగే ప్రాసెసర్ కూడా ఓకే, మీడియం గేమ్స్ వరకు హ్యాండిల్ చేస్తుంది. అలాగే కెమెరాస్ మంచిగా ఉంటాయి. మనకు రేర్ కెమెరాను ఉపయోగించి, ఇది ఫ్లిప్ ఫోన్ కాబట్టి సెల్ఫీగా కూడా తీసుకోవచ్చు. అలాగే అంటే చాలా మంచిగా ఫొటోస్, వీడియోస్ క్యాప్చర్ చేసుకోవచ్చు. ఎంతగా ఇది ఆ 32 మెగాపిక్సెల్ కెమెరా అయినప్పటికీ మెయిన్ కెమెరా అంతా పర్ఫార్మెన్స్ ఇవ్వదు. కాబట్టి అది ఫ్లిప్ ఫోన్ కాబట్టి మనం రేర్ సైజ్ కెమెరాను ఉపయోగించి సెల్ఫీ లాగా తీసుకోవచ్చు. కాబట్టి మంచిగా ఉంటాయి ఎక్స్పీరియన్స్ అన్ని ఫోన్లతో కంపేర్ చేస్తే. అలాగే బ్యాటరీ కూడా 4500 mAh, ఏం తక్కువేం కాదు. మనం కవర్ డిస్ప్లేని ఉపయోగిస్తే చాలా వరకు బ్యాటరీ ఆదా అవుతుంది. కొద్దిగా వీడియోలకు మాత్రమే మెయిన్ డిస్ప్లేని మనం ఉపయోగించాలి. అన్ని సెగ్మెంట్స్ ఓకే. అలాగే 50,000లో మనకు ఫ్లిప్ ఫోన్ అంటే ఇన్ఫినిక్స్ నుంచి ఉంది, కానీ ఆ ఇన్ఫినిక్స్ బ్రాండ్ని అంతగా ఎవరు తీసుకోరు. ఈ ఫోన్ ఒకవేళ మీరు 50,000లో ఫ్లిప్ ఫోన్ కావాలంటే ఈ ఫోన్ అయితే మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.